హల్లెలూయా. ఏమైనా దేవుని యొక్క దైవజనంగమా, దావీదు గారు స్పష్టంగా పలుకుతున్న మాట, మనం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా ఇంత క్షేమముగా ఇంత సురక్షితంగా ఉంటున్నామంటే అది కేవలము యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. కృప లేకపోతే మనం స్థలం ఉండవు. కృప అంటే రక్షణ. దేవునికి స్తోత్రం కలుగునుగా. కృప అంటే రక్షణ. ఈ రక్షణ అనేది లేకపోతే మనం ఈ స్థలంలో ఉండేవారమే. హల్లెలూయా. కాబట్టి కృప ఒక రక్షణే కాదు, ప్రేమ. దేవునికి స్తోత్రం. నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు గనక ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన్న ఈ స్థలములో ఇలాగా ఆయన యొక్క సన్నిధిలో తన ముఖ దర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరూప దర్శనం చేసుకోవడానికి ప్రభు మనకు కృపను గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాలయంలో దేవుని యొక్క ముఖ దర్శనం, దేవాలయంలో ఆయన స్వరూప దర్శనం చూడడం కాదు. దావీదు అంటాడు 25 అనుకుంటా, చక్కని మాట పలుకుతాడు 27 అధ్యాయం. అని ఏమంటాడంటే 4వ వచనంలో, నేను యెహోవా వద్ద ఒక వరము అడిగి తిని దానినే నేను వెతుకుచున్నాను. దేవునికి స్తోత్రం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని మందిరములో ఎందుకు వెళ్తున్నామంటే ఆయన ప్రసన్నత కొరకు వెళ్తున్నాం, ఆయన మహిమ కొరకు వెళ్తున్నాం, ఆయన శక్తి కొరకు వెళ్తున్నాం, ఆయన బలము కొరకు వెళ్తున్నాం, ఆయన ప్రవాహం కొరకు వెళ్తున్నాం. ఇదంతా ఎవరికి అవసరం అంటే మనకు అవసరం. నీ బలము, నీ శక్తి, నీ అందం, నీ సౌందర్యం నీకున్నది దేవుడికి ఏది అవసరం లేదు. ఆయన మనుషుల పై రూపం లక్ష్య పెట్టే దేవుడి కాదు. దేవునికి స్తోత్రం. మరి దేనికి వెళ్తున్నామంటే నేను దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి, మనం వర్ధిల్లాలని, మనం ఆరోగ్యంగా ఉండాలని, మనం క్షేమంగా ఉండాలని, దేవుడు మనకిచ్చిన ఆ దినములు లేదా సంవత్సరాలు మన బ్రతుకు దినాలన్నీ కూడా క్షేమకరముగా కొనసాగాలని, కేవలం మన కుటుంబం, మన ఇంట్లో మన పిల్లలు, భార్య లేదా భర్త, పిల్లలు మనం క్షేమంగా ఉండడం కొరకు మన ఇంటి వారంతా. అందుకనే వెళ్తున్నావు దేవుని సన్నిధి. ఎంత మాత్రము నువ్వు వెళ్ళటం వల్ల దేవునికి ఏమాత్రం లాభం లేదు. నీకు అర్థమవుతుందా? దేవుడికి ఏమాత్రము, నువ్వు వస్తే నీకు లాభం. నువ్వు దేవుడి దగ్గరికి వస్తే దేవుడికి లాభం లేదు, కానీ నీకు లాభం. దేవుడి దగ్గరికి వస్తే ఏం లాభం అంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా ఆయన బాహువు చాపుతాడు, ఆయన దక్షిణస్థ తోడుగా ఉంచుతాడు, ఆయన కనుదృష్టిని మీద ఉంచుతాడు, ఆయన కాపులా ఉంటాడు, ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి నీకు తోడుగా దూతలు పంపిస్తాడు. ప్రతిదీ కూడా రేయి మొదటి జామున లేచి యెహోవా సన్నిధిని మొర్రపెట్టిన ఎడల ప్రభువు నీ హృదయం నీళ్ళకు కుమ్మరించినట్లుగా కుమ్మరిస్తాడు. ప్రియులారా, రేయి మొదటి జాము 3 గంటల ప్రాంతంలో రాత్రి సరాసరి 4వ జామున యేసుక్రీస్తు ప్రభువు సముద్రం మీద నడిచి వస్తుండగా అమ్మో పోతం అన్నారు పేతురు, ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ శిష్యులంతా. అవునే కదా? ప్రియులారా, ఆ సమయము ఎవరిదంటే దేవుని దూతలు సంచరించే సమయం. దేవుని దూతలు ఎందుకు సంచరిస్తాయి 3 గంటల నుంచి 6 గంటల వరకు అంటే దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో మొరపెట్టే ప్రతి ప్రార్థనలు అవి మోసుకొని వెళ్తాయి తండ్రి దగ్గరికి. నీ ప్రార్థనలు అవి మోసుకెళ్తాయి. యాకోబు ప్రార్థించాడు. యాకోబు ప్రార్థించినప్పుడు ఒక నిచ్చెన కనబడుతుంది యాకోబుకి. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నాయట. ఇక్కడ యాకోబు ప్రార్థించినండి, ఆ యొక్క బేతేలు దగ్గర ప్రార్థించినండి, ఆ ప్రార్థనలు ఆ నిచ్చెన కూడా ఎక్కి తీసుకువెళ్తున్నాయి. యాకోబు ఏదైతే మొరపెట్టుతున్నాడో ఆ మొరంతా దేవుడి దగ్గరికి చేరుస్తున్నాయి.
పట్టుకెళ్తున్నాయి, దిగి ఆశీర్వాదాలు తెస్తున్నాయి. యాకోబు గారు చెప్పిన మాట ఏంటంటే, ఆ రాత్రి తల రాయి పెట్టుకొని ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు, బేతేలు అని పేరు పెట్టి దేవుని ముఖంగా దేవుని మందిరంగా ప్రతిష్ఠించి ఆయన ఉదయకాల సమయంలో లేచి వల్ల తన ప్రయాణం కొనసాగించాడు. సాగించేటప్పుడు ఆయన ఏమంటాడంటే, నా ప్రయాణములో, నా మార్గములో, నా త్రోవలో, ఆహారములో, పానీయములో, వస్త్రములో నాకు ఏది తక్కువ చేయదు, ఏ అపాయము, ఏ విధమైన తెగుళ్ళు నా మీద ఏర్పాటు చేయకుండా యెహోవా నాకు మేలు దయచేయునుగాక అని ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనే దేవుని సన్నిధికి చేర్చబడింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ 3 గంటల సమయంలో మనం ప్రార్థన చేస్తే నీ ప్రార్థన, నువ్వేం ప్రార్థన చేస్తావు ఆ ప్రార్థనకు తగిన జవాబును పొందుకోవాలంటే నువ్వు ఇక్కడ ప్రార్థన చేసి ఇక్కడ ఉండిపోవడం కాదు. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు రావాలి? తీసుకెళ్ళడానికి తన దూతలు రావాలి, దేవుని దూతలే రావాలి. దేవుని దూతలు రావాలని మనం ఏం చేయాలి? దేవుని కంటే ముందుగానే మనం లెగిసిపోయి మనం ఏ స్థలంలో మోకరించి మన అవసరాలు, మన అక్కర్లు ఏవైతే ఉన్నాయో అవి ముందుగానే ఆ స్థలంలో ప్రార్థించడం ప్రారంభించాలి. ముందుగానే సిద్ధపడాలి. అందుకనే సిద్ధపడే ముందు ఏ కూర్చోమని లేచినట్టు ఎవరిని చూడాలి? మొదటి నీ కనులు దేవుని స్వరూప దర్శనాన్ని చూడాలి, దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూడాలి. లగ్గానే చాలా మంది ఏం చేస్తారు? రేణి చేతులు ఇలా చూసుకుంటారు, లేదా ఏదైనా ఏదైనా బాగా ఇష్టపడే వాళ్ళు కానీ, లేదు దేవుడిది కానీ, ఇలాగ రకరకాల ముద్దులు పెట్టుకోవడం, లేదు చూసి నమస్కారం చేసుకోవడం చేస్తారు. కానీ నువ్వు చూడవలసింది ఎవరి దర్శనాన్ని చూడాలా? దేవుని ముఖ దర్శనాన్ని చూడాలా. నువ్వు నోటిలో మాట్లాడు, మాట ఏం మాట్లాడాలి? తండ్రి అయిన దేవా, ప్రభువా అని పలకరించాలి. ప్రభువుతో సంభాషణ, ధ్యానం, అధ్యానం అనేది నువ్వు మొదలు చేయాలి. మనం లెగ్గనేమంటాం? లెగిసిపోయి అంటే ఒక 3 గంటల సమయంలో కొద్ది టీ పెట్టండి ఏమండి అంటాం. స్త్రీ అయినా పురుషులైనా సంభాషణ, నీ నోటి మాట, మొదటి మాట నీ నోటిలో దేవుని మాట ఉండాలి. నీ మొదటి కనులు ఎవరిని చూడాలంటే దేవుని ముఖ దర్శనము, దేవుని యొక్క పరలోక దర్శనము, దేవుని యొక్క స్వరూప దర్శనము కలిగి ఉండాలి. ఇక్కడ భక్తులను దావీదు అంటారు, నేను మేలుకున్నప్పుడు దేవుని ముఖ దర్శనం చూస్తాడు, ఆయన స్వరూప దర్శనం చూస్తాడు. తన ఆశ అదే. ఈరోజు క్రీస్తుని అంగీకరించినట్టు మన జీవితాల్లో మన ఆశ ఏమై ఉండాలంటే ఎల్లప్పుడూ దేవుని ముఖ దర్శనం కలిగి ఉండాలి, దేవుని యొక్క స్వరూప దర్శనం మనం కలిగి ఉండాలి. పరలోక దర్శనం చూడగలిగిన సామర్థ్యత కలుగున్నట్టుకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఎక్కడ ప్రత్యక్షం అవుతాడు? అసలు దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడని మనం అనుకుంటున్నాం. మరి దేవుని చూడాలంటే దాని కొరకు మనం ఏం ప్రయత్నం చేయాలి? ఏం చేస్తే ఆయన దర్శనం చూడగలుగుతాం అంటే దైవ ధ్యానం. దేవుని స్తోత్రం. దైవ ధ్యానం ఎక్కడ చేయాలి? ఏదో ఒక స్థలం ఏర్పాటు చేసుకొని నీవు దేవునితో పెనమైబడి క్రీస్తులో ఏకమైపోయి, క్రీస్తుతో నీవు క్రీస్తులో ఏకమైపోయి తండ్రి అయిన దేవుణ్ణి ధ్యానించేటప్పుడు ఆయన దర్శనాలు చూడగలుగుతారు. అంటే ప్రార్థనలో దర్శనాల ద్వారా, కళల ద్వారా, స్వప్నాల ద్వారా ఆయన నువ్వు చూడగలుగుతాం. ప్రార్థన లేకుండా నేను దేవుణ్ణి చూశానంటే అది తప్పు, అవునా కదా? ప్రార్థనలో మాత్రమే ఏకాంతంగా దేవుని ధ్యానం చేసి దైవారాధనలో మాత్రమే ప్రభువును మనం చూడగలుగుతాం. హల్లెలూయా. భక్తుల దావీదు అదే పని చేస్తారు. మేలుకొని ఉండాలి ఎప్పుడు కూడా దేవుని చూడడానికి. మన కళ్ళు మొదటి ఎవరిని చూడాలంటే పక్కన ఉన్న భర్తని, పిల్లలుగా చూడవలసింది. నువ్వు లేవగానే ప్రభు భక్త దర్శనం చూసుకోవడానికి నీ నోటి నుంచి వచ్చే మాట, ప్రభా ఈ రాత్రి అంతా నీకు ఫిక్స్ అయా కండ్రప్పుడు తెలుసుకున్నాను ప్రభా, ఈ నోటితో మొదటిగా నీ నామమును స్మరించుటకు నీ కృప కావాలి, నీ మా కన్నులప్పుడు తెరివించుటకు నిన్ను చూడాలి. అలాంటి ముఖ దర్శనం, నీ ప్రసన్నత, నీ తేజస్సు, నీ ప్రవాహము, నీ ఫలము నొందిన వారుగానే ఉండాలి ప్రభా. అయ్యా మొదట నీదే నీ ముఖ దర్శనం చూడాలి. అప్పుడే మిగతా ప్రతిదీ కూడా ప్రభాని మనం ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతామో, ఈ రోజు నువ్వు చూడకపోవచ్చు కానీ ఖచ్చితంగా దేవుని చూసే భాగ్యాన్ని దేవుని
అది ఎక్కడ? నువ్వు మోకరించిన స్థలములోనా, లేదు ఈ పరిశుద్ధ దేవాలయములోనా అంటాడు కదా దేవుడు. భక్తుడు దావీదు దేవుని సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని నాకు దయచేయండి. ఇక్కడ ఏమంటాడు 27లో ఆయన చెప్తున్న మాట ఏంటి? నీ ప్రసన్నత చూడాలి, నీ ప్రసన్నత చూడాలి, నీ ప్రసన్నత చూడాలి, నీ ప్రభావం నేను పొందాలి. నేను నిత్యము నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే అవకాశాన్ని నాకు కల్పించు. నేను నీతో నివసించే భాగ్యాన్ని నాకు ఇవ్వి. దేవుని తీసుకుంటాం వచ్చామా వెళ్ళామని కాదు, కానీ దేవుని యొక్క దర్శనం పొందుకోవడం చాలా కష్టతరమైన పని. పొందుకున్నావా నీ అంత ధన్యుడు అవ్వడం. ఉన్న వాటిని లేని వాటిగా చేయబడతావు అని నోటి మాట. ఆమె ఒక్కసారి నీవు దేవుని అభిషేకం చేత, దేవుని ఆత్మ చేత ఒక్కసారి దేవుని ముఖ దర్శనం చేసి దేవునితో ఏకమయ్యావా, నీ నోటి మాటని నువ్వు అడుగుతున్నదల్లా సంపూర్ణంగా తీర్మానం చేస్తాడు. ఆమె ఆయన తీర్మానము తిరిగి లేనిది. దేవునికి స్తోత్రం. యెహోవా తీర్మానమే శాస్త్రం. ఇంకా ఆయన ఒకసారి శాస్త్రిస్తే, ఒకసారి ఆజ్ఞిస్తే, ఒకసారి తీర్మానం చేస్తే నేను ఆవిడ మారుతాను. దేవునికి స్తోత్రం. అది స్థిరమగును. యెహోవా తీర్మానం ఏమవుతుందట? అది స్థిరం అవుతుంది. అంటే అది ఖచ్చితంగా జరిగి అది సేవకుల విశ్వాసుల దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైనా సరే ప్రభువుతో నేను కలిసి బ్రతకాలని తీర్మానం చూసారా, ఇంక నీ జీవితం అంతా ఆయనతోనే నీ భాగ్యం. ఇంకా రెండో ఆలోచన అనేది మనకు రాదు. ఇక దేవుడు నీవు ఏదైతే అడుగుతున్నావో అడిగిందల్లా నీ ఎదుకు వచ్చేస్తుంది. వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకు వస్తుందో ఖచ్చితంగా చెప్తారంటే, ఇట్టి కృపను దావీదుకి ఇచ్చాడు దేవుడు. దావీదు అడిగిందల్లా దేవుడు దయచేస్తాడు. మరలా అలాంటి కృప ఎవరు పొందారు తెలుసా? సొలొమోను పొందారు. దేవుని స్తోత్రం. సొలొమోను పొందారు. అడిగిందల్లా, అడుగుతున్నదల్లా తీసుకెళ్ళాడు. అబ్రహాము దినాల్లోకి వచ్చేటప్పటికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు కొరకు హల్లెలూయా అడిగిన వారికి ప్రతి వారికి ఇవ్వబడుతుంది. కానీ పొందుకోవడానికి యోగ్యత, అర్హత ఎక్కడ కలుగుతుందంటే ప్రభువుతో నువ్వు మోకరించి ప్రార్థన చేసి దేవునితో ధ్యానము చేస్తూ దేవుని దైవ ధ్యానములో నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు అడుగుతున్న ఆ కృపను పొందుకుంటావు. అంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావదాసయ్య గారు ఒక మాట చెప్తారు బైబిల్ మిషన్ లో, ఈ రోజు కూడా చెప్తారమ్మా. ఏం చెప్తారు? చివరిలో ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళకి మంచి పాట పాడతారు. ఆ పాట పాడాక, పాట పాడే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే కుడి ఎడమ చేతిలో కుడి చేయి వేసుకుంటారు అని చెప్పి ఏమంటారంటే, దేవా నాకు కనబడండి, మాకు కనబడండి. ఏమంటారట? నాకు కనబడండి, మాకు కనబడండి. కనబడతాడా? కనబడతాడా? చెప్పండి అమ్మా, కనబడతాడా? ఈ రోజు నీకు కనిపించలేదు. ఇది అబద్ధం కాదు, అబద్ధం కాదు. నువ్వు ఆ ధ్యానం చేస్తున్నప్పుడు దేవదాసయ్య గారు నమ్మి ధ్యానం చేశారు కాబట్టి దేవుడు ప్రత్యక్షతని చూడగలిగారు. మీకు అర్థమైందా? చేతులు చేసుకొని దేవా నాకు కనబడు, దేవా మా అందరికి కనబడు, అలా కనబడలేదండి. నీ ఫస్ట్ నీ మనసు మారల, నీ మైండ్ సెట్ మారలేదు, నీ ఆలోచన మారలేదు. నీ ఆలోచన కనబడతాడా? నువ్వు నమ్మికి నీ వాళ్ళైతే నమ్మిన వాళ్ళకి సమస్తము, నమ్మిన వాళ్ళకంటే నిండైన దేవుడు. దేవుడికి స్తోత్రం. దేవుని దర్శనము యాకోబు చూశారు, అబ్రహాము సర్వశక్తి కలిగిన దేవుని చూశారు, మోషే ఆది సంభూతులకు మహిమ కలిగిన దేవుని చూశాడు. చూసారా లేదా? మరి వాళ్ళకి కనపడ్డ దేవుడు మనకు కనపడ్డా? కనపడ్డా మోషే కనపడతారు, వాళ్ళు కనపడ్డా మనకు కనపడతారు కదా. వాళ్ళు మనుషులే, మోషే మనిషే, ఇస్సాకు, అబ్రహాము, యాకోబులు కూడా వాళ్ళు మనుషులే. వాళ్ళు కనపడ మనకి కనపడతారు కదా. వారు నమ్మారు కాబట్టి. నువ్వు నమ్మలేదు, నీ మనసు మారలేదు, నీ తలంపులు మారలేదు, నీ బుద్ధి మారలేదు కాబట్టి నీకు
ఆ ప్రత్యక్షత నీకు కలగలేదు. వారు నమ్మారు, వారు మనసు మార్చుకున్నారు, వారు పూర్తిగా సరెండర్ అయిపోయారు. కాబట్టి దేవుడు వాళ్ళకి ప్రత్యక్షం. దేవుడు కనపడమంటే ఎందుకు కనపడ్డండి? ఎందుకు కనపడ్డాడు? మాట కాదు, ఇది సత్యమే. దేవుడి స్తోత్రం. దేవదాసయ్య గారి కోసం విశాఖపట్నం నుంచి ఒక ఆయన వెళ్ళాడు. ఆయన గురించి విని వెళ్ళినప్పుడు దేవదాసయ్య గారు ఆయనకి ఎదురయ్యారు. ఇంట్లోంచి బయటకు వస్తారు. అయ్యా, నేను తనని వ్యక్తి కోసం వచ్చాను అన్నారు. మీకు అర్థమైందా? సరే అయితే అక్కడ కూర్చో, ఆయన వస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఈ 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది. దేవదాసయ్య గారు ఈయన రావట్లేదు ఏంటని చెప్పి, ఏమయ్యా వచ్చిపోతుందంటే ఉదయం వచ్చారు బాబు, అయ్యగారు గురించి చూస్తానంటే, అదేంటి అది అయ్యగారు లోపల ఉన్నారు కదా అన్నారు. అయ్యగారు లోపల ఉన్నట్టు నా కళ్ళ ముందు వెళ్ళాడుగా. మీకు అర్థమైందా? నా కళ్ళ ముందు దేవదాసయ్య గారు వస్తారని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ వచ్చాను, నేను ఇక్కడే కూర్చున్నాను కదా అన్నాడు. డోర్ కొట్టేటప్పుడు దేవదాసయ్య గారు ఏ మనిషిని అయితే మొదలు చూసాడు ఆ మనిషి బయటకు వచ్చాడు. మరి అది అబద్ధమా? అబద్ధం అంటే బైబిల్ అర్థమవుతుంది. ఎందుకని? దేవుడు అందరిలో ఉన్నవాడు, అందరిలో వ్యాపించేవాడు, అందరి కోరికలాగా కనపడగలిగిన సామర్థ్యత కలిగిన వాడు. అబద్ధాన్ని ఎందుకు పొందుపరుస్తారు ప్రవక్తలో? మనం నమ్మం కాబట్టి అది మన జీవితాల్లో జరగదు. వారు నమ్మారు కాబట్టి వారు దేవుడిని చూస్తారు, దేవుడితో నడిచారు. యావత్ ప్రపంచానికి ఆయన పేరు విస్తరింపబడ్డారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎంతో మంది భక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, సువార్తలు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఈ గ్రంథంలో మాత్రమే చదువుతారు. మరి దేవదాసయ్య గారి పేరు, మార్టిన్ లూథర్ గారి పేరు మీకు అర్థమవుతుంది, భక్త్ సింగ్ గారి పేరు మీకు అర్థమవుతుంది. నేను చెప్పింది ఇలా చెప్పుకుంటా పోతే కింగ్ జేమ్స్ గారు, ఎంతో మంది గొప్ప గొప్ప భక్తులు ఈ గ్రంథములో కంటే బయట అనేక మంది చెప్పు